స్వామి శరణం, అయ్యప్ప శరణం. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డివిఆర్ ఫార్మ్స్ ఏకేపీ. ఈ వీడియోని కానీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ అలాగే మనం ఇప్పటివరకు అయ్యప్ప స్వామి అమలం పూజ చూసుంటాము. ఇది శివస్వామి అమలం పూజ అండి. ఈ పూజ అనేది నవంబర్ 7, 2025 జరిగిందండి. మన అనకాపల్లి జిల్లా మునగపాక మండలం సాంబశివుని కోవిల వద్ద జరగడం అయితే జరిగిందండి. సో ఈ పీఠకం తాలూకా పీఠాధిపతులు మన పీఠకానికి అయితే వచ్చి మనల్ని సగౌరవంగా ఆహ్వానించారండి. మనం వెళ్ళి పూజలో పాల్గొన్నామండి. పూజ అనేది ప్రత్యేకత ఏంటంటే, ఆ 18 జ్యోతిర్లింగాలు మీరు అక్కడ దర్శనం చేసుకున్నారో లేదో కానీ ఈ పూజలో 18 జ్యోతిర్లింగాలు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి. 18 జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసి పూజ అనేది చేయడం జరిగింది. మీరు డైరెక్టర్గా కానీ చూడకపోతే ఈ పూజ ద్వారా మీరు ఆ 18 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఈ పూజలో శివస్వాములు, అయ్యప్ప స్వాములు అండ్ అలాగే భవానీలు అందరూ పాల్గొనవచ్చు. అందరూ పాల్గొన్నారు కూడా. అయ్యప్ప స్వామి పడి ఎలాగైతే వెలిగిస్తారో సేమ్ అలాగే శివయ్య స్వామికి కూడా పడి అలాగనేది వెలిగిస్తారు. 18 మెట్లకి 18 జ్యోతిర్లింగాలు, 18 అవతారాలు. స్వాములైతే ఈ పూజలో చాలా బాగా పాల్గొన్నారండి. అందరూ చాలా ఎక్కువ మంది స్వాములైతే రావడం జరిగింది. చాలా గ్రాండ్గా అనేది చేశారండి మన మునగపాక స్వాములు. అండ్ అలాగే సద్దులు కూడా ఏర్పాటు చేశారు. సద్దులు అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. పూజ జరిగిన ఆవరణం మీరు చూడవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు డైరెక్ట్గా చూడలేని వాళ్ళకి మనం ఆ శివయ్య జ్యోతిర్లింగాలు అనేది దర్శనం కలిగిస్తున్నామండి. వీడియో కనుక ఎవరైనా చూడకపోతే చూసి తరించండి. అండ్ అలాగే మీ స్నేహితులకు, బంధుమిత్రులకు ఎవరికైనా షేర్ చేయొచ్చు. షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి